అందరికీ నమస్కారం. 10వ తరగతి అర్హతతోనే ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉందా? అయితే ఈ అద్భుతమైన అవకాశం గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అవును, విన్నది నిజమే. దీనికి పెద్ద పెద్ద డిగ్రీలుగాని ప్రత్యేకమైన అనుభవంగాని ఏమీ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయ్యే ఛాన్సుంది. ఇక జీతమైతే చాలా ఆకర్షణీయంగా ఉంది. నెలకు దాదాపు 35,393 రూపాయలు. చాలా బ్యాంక్ ఉద్యోగాల్లో కూడా స్టార్టింగ్లో ఇంత జీతం రాదు. సో ఇది నిజంగా ఒక గొప్ప విషయం. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలీ గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడ్నుంచొచ్చింది? దీని ప్రత్యేకతేంటి చూసేద్దాం. ఈ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది సిఎస్ఐఆర్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అంటే ఇది ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక సంస్థలో భాగమయ్యే అవకాశం. పోస్ట్ పేరు గ్రూప్ సి మల్టీటాస్కింగ్ స్టాఫ్, అంటే ఎంటీఎస్. నోటిఫికేషన్లో బేసిక్ పే 18,000 రూపాయలు అని చూసి తక్కువ అని అస్సలనుకోవద్దు. దానికి డిఏ, హెచ్ఆర్ఏ ఇలా అన్ని అలవెన్సులు కలిపితే చేతికొచ్చే జీతం 35,393 రూపాయలవుతుంది. ఇది చాలామంది గమనించాల్సిన విషయం. ఇక తర్వాతి సెక్షన్ జాబ్ రోల్ మరియు ఎలిజిబిలిటీ. అసలు ఈ ఉద్యోగంలో ఏం పనులుంటాయి? దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? చూద్దాం. ఎంటీఎస్ ఉద్యోగి చేయాల్సిన పనులు చాలా సింపుల్గా ఉంటాయి. ఆఫీస్ శుభ్రంగా చూసుకోవడం, రికార్డులు జాగ్రత్తగా పెట్టడం, ఫైల్స్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి తీసుకెళ్లడం, జిరాక్స్ తీయడం లాంటి అటెండర్ విధులన్నమాట. అర్హతలు చూస్తే ఎంత సూటిగా ఉన్నాయో కదా! కేవలం 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సుండాలి. అంతే. ఇంతకు మించి వేరే ఏ ప్రత్యేక అర్హత అవసరం లేదు. ఇక ఖాళీల విషయానికొస్తే ఈ నోటిఫికేషన్లో మొత్తం 4 పోస్టులున్నాయి. వాటిలో 2 ఓపెన్ కేటగిరీకి, 1 ఎస్సీకి, మరొకటి ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, అలానే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఇక 3వ విభాగానికి వచ్చేద్దాం. అప్లికేషన్ మరియు సెలక్షన్ ప్రాసెస్. అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకుంటే ఇక ఉద్యోగానికి అప్లై చేసే మార్గం ఇదే. ఈ తేదీలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 12న మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. సో ఈ గడువులోపే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు 500 రూపాయలు. అయితే ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇది మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఇక 4వ సెక్షన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్లై చేశాక అసలైన ఘట్టం ఇదే కదా. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. సమాధానాలు రాయడానికిచ్చే సమయం 2 గంటలు. ఇక్కడ మార్కుల విభజన చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మొత్తం 150 మార్కుల్లో 100 మార్కులు కేవలం జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లకే కేటాయించారు. అంటే దాదాపు 2/3 వెయిటేజ్ వీటికే ఉంది. మిగిలిన 50 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు యాప్టిట్యూడ్కుంటాయి. సో ఏ సబ్జెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలో క్లియర్గా తెలుస్తోంది. మార్కింగ్ స్కీమ్ చాలా కీలకం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులొస్తాయి. కానీ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తీసేస్తారు. అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి సమాధానాలు రాసేటప్పుడు ఖచ్చితత్వం చాలా అవసరం. సరే, 5వ విభాగానికి వచ్చేశాం. విజయానికి వ్యూహం. ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఈ ఉద్యోగాన్ని ఎలా సాధించాలో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక మాట, ప్రాక్టీస్. నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుందని ఎదురుచూడటం కాదు, ప్రతిరోజూ ప్రిపేర్ అవడమే విజయానికి అసలైన మార్గం. సో విజయానికి ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఫాలో అవ్వాలి. మొదటిది, ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ గురించి అప్డేటెడ్గా ఉండటం. రెండవది, సిలబస్లోని బేసిక్ కాన్సెప్ట్స్పై మంచి పట్టు సాధించటం. ఇక 3వది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతిరోజూ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం. ఇలా చేస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగాన్నైనా సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు,
భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక సురక్షితమైన కెరీర్. 10వ తరగతి అర్హతతో ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. మరి జీవితాన్ని మార్చే ఈ మొదటి అడుగు వేయడానికి సిద్ధమేనా?